మన దగ్గర చాలా వరకు మన దగ్గర జరిగిన ప్రోగ్రామ్స్, బందోబస్తులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అట్లాగే వేరే వేరే మనకి ఎదుర్కొన్న ఛాలెంజెస్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగినాము. ఇవే కాకుండా మనకి క్రైమ్ పరంగా కానీ, అదర్వైజ్ ట్రాఫిక్ పరంగా, షీ టీమ్స్ పరంగా, ఇంకా పోలీస్ సంబంధించి పోలీస్ ద్వారా చేయాల్సిన డ్యూటీస్ అన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి అచీవ్మెంట్ చేస్తూ ఇది సంవత్సరం అది కంప్లీట్ చేస్తున్నామని అది నాకు బాగా సంతోషం ఉంది. దీనికోసం స్టార్టింగ్లోనే నేను మా సిబ్బంది వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అట్లాగే వచ్చే సంవత్సరంలో కూడా అదే వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ అదే ఉంటుందని, కంటిన్యూ అవుతుందని అది కూడా నాకు టోటల్గా నమ్మకం ఉంది. సో బ్రీఫ్గా మనము హైలైట్స్ చూస్తే మన కమిషనరేట్లోని దాదాపు 14,000 మనకి కేసులు ఈ సంవత్సరం నమోదైనాయి. వాటిలో 9,000 వరకు కేసులు అది డిస్పోజల్ చేయడం జరిగింది. 65% డిస్పోజల్ రేట్. అది మంచి డిస్పోజల్ రేట్ ఉంది. ఇది మన పోలీస్ ఫిగర్, అది క్రైమ్ ఫిగర్ చూస్తే ఎక్కడైనా కూడా. అట్లాగే ఇది 849 ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ 630 సైబర్ క్రైమ్ కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అయినాయి. ఎన్బిడబ్ల్యూ చూస్తే ఒక 1,011 వరకు ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఇది కూడా బాగా పెద్ద నంబర్ ఉంది. ఇది డీటెయిల్గా మళ్ళీ కూడా మాట్లాడతాం వీటన్నిటి గురించి. అట్లాగే కొన్ని కన్విక్షన్స్ కూడా మాకు మంచిగానే వచ్చినాయి. లైఫ్ కన్విక్షన్స్ కానీ, అట్లాగే 20 years కన్విక్షన్స్ కానీ. అట్లాగే మనకి ఈ పెట్టి కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయింది. నార్మల్ కేసెస్, ఎఫ్ఐఆర్ కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయినాయి లోక్ అదాలత్లోని. సో దాదాపు 9,398 రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ అవి డిస్పోజల్ అయినాయి. అట్లాగే 18,197 ఈ పెట్టి కేసెస్ అవి లోక్ అదాలత్లోనే డిస్పోజల్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మంచి అది అవుట్పుట్ చేయడం జరిగింది. ఒక 1,700 kilograms వరకు గాంజా ఇక్కడ అది పట్టుకోవడం జరిగింది. దానికి విలువ మొత్తం చూస్తే అది 8.6 crore వరకు ఉంది. అట్లాగే సైబర్ క్రైమ్ కేసెస్లో కూడా అది రీఫండ్ అమౌంట్ కూడా అది పబ్లిక్కి బాగానే ఇవ్వడం జరిగింది. దాదాపు 19.7 lakhs వరకు పబ్లిక్కి రీఫండ్ అది అంతా కూడా కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగా అది ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా అది డయల్ 100 కాల్స్ చూస్తే దాదాపు 9,500 వరకు ఇది డయల్ 100 కాల్స్ మనం ఇక్కడ అది అటెండ్ చేసినాము. అవన్నీ కూడా ఇన్ టైమే. దాదాపు 5.6 minutes మనకి ఇది యావరేజ్ రెస్పాన్స్ టైం ఉంది. ఇట్లాగే మన కమిషనరేట్లో ఇప్పుడు 56,000 CCTV కెమెరాస్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి. సో ఇంకా కూడా కొన్ని కొత్త కెమెరాస్ కూడా అది ఇన్స్టాలేషన్ చేసి అది ప్రోగ్రెస్ వర్క్ కూడా దాంట్లో నడుస్తుంది. అట్లాగే షీ టీమ్స్లో కూడా ఒకటి కొత్త టీం తయారు చేయడం జరిగింది. సో ఇది దిస్ వాస్ జస్ట్ ఇన్ బ్రీఫ్. మనము ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే మనకి వచ్చిన అన్ని ఫెస్టివల్స్, అట్లాగే మనకి నేషనల్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఇవన్నీ కూడా దెన్ అన్ని మతాలకి సంబంధించిన పండుగలు, దెన్ మనకి వచ్చిన ఎలక్షన్స్, అట్లాగే విజిట్ ఆఫ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్, దిస్ వాజ్ ఏ ఫస్ట్ ఫర్ వరంగల్ ఆల్సో. సో ఇవన్నీ కూడా టోటల్గా 100% పీస్ఫుల్గా జరిగినాయి. మనకి ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఇన్సిడెంట్ రిపోర్ట్ కాకుండా అంతా కూడా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. క్రైమ్ స్టాటిస్టిక్స్ చూస్తే మనకి వేరే వేరే ఉన్నాయి. కొన్ని కేటగిరీస్లో మన దగ్గర ఇంక్రీజ్ అయింది, కొన్నిట్లో డిక్రీజ్ అయింది. కొన్నిట్లో దాదాపు అంతే లాస్ట్ ఇయర్ లాగానే సేమ్, ఆల్మోస్ట్ సేమ్ క్రైమ్ ఫిగర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ ఫర్ గెయిన్ కావచ్చు, డెకాయిటీ కేసెస్ కావచ్చు, ఒకటే కేసు తేడా ఉంది. పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. ఆటోమొబైల్ థెఫ్ట్లో మనం చూస్తే ఇది లాస్ట్ ఇయర్ 203 కేసెస్ ఉన్నాయి. ఇది మెయిన్లీ ఇది బైక్ థెఫ్ట్ కేసులే ఉంటాయి. కానీ ఈ ఇయర్ 245 కేసెస్ రిపోర్ట్ అయినాయి. వీటిలో ఒకటి ఇది బైక్ థెఫ్ట్ కేసెస్లో ముఖ్యంగా ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఖచ్చితంగానే మ్యాండేటరీ స్టాఫ్కి అందరికీ కూడా చేయడం జరిగింది. సో ఇంతకుముందు కొన్ని ఇది ల్యాప్సెస్ ఉండే ఇది ఎఫ్ఐఆర్ చేయడం దాంట్లో, కానీ ఇప్పుడు అందరూ కూడా అది ఎఫ్ఐఆర్స్ ఇమీడియట్లీ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ దిస్ బైక్ థెఫ్ట్ కేసెస్. ఇవి కాకుండా మనము అదర్వైజ్ దొంగతనం కేసులు చూస్తే
హెచ్బి అంటే హౌస్ బ్రేకింగ్ అంటారు. ఏదైనా ఇంటి లోపలికి వెళ్ళి అది దొంగతనాలు చేసుకోవడం, అవి కాకుండా నార్మల్ థెఫ్ట్ కేసెస్ 2 కేటగిరీస్లో కూడా మన దగ్గర ఇంక్రీజ్ ఉంది. కానీ వీటిలో గురించి కూడా అది ఏదైతే చర్యలు తీసుకోవాలనో, అట్లాగే అది తక్కువ నెంబర్స్ కూడా ఎట్లా చేయాలనో వాటికి సంబంధించి కూడా అది బ్యాక్గ్రౌండ్ వర్క్ అది నడుస్తుంది. సో ఇవి కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదర్ మనం కేటగిరీస్లో చూస్తే రేప్ కేసెస్ తక్కువ అయినాయి మనకి, 145కి 132 అయినాయి. అట్లాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా తక్కువ అయినాయి, 624కి 576 అయినాయి ఈ సంవత్సరం. మొలెస్టేషన్ అండ్ పోక్సో కేసెస్లో లాస్ట్ ఇయర్ 364 ఉండే, ఈ ఇయర్ 405 అయింది. డౌరీ డెత్స్ ఏవైతే ఉన్నాయో, కట్నం గురించి ఏదైనా హత్యలు కానీ సూసైడ్ కానీ ఎట్లాంటివి ఉంటాయో అవన్నీ 10 లాస్ట్ ఇయర్ ఉండే, ఈ సంవత్సరం మనకి 4 రిపోర్ట్ అయినాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.